జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు. ఎడతెరిపి కుండ కురుస్తున్నటువంటి వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 513.62 మీటర్లకు నీటి మట్టం చేరింది. తూముల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ ఆగవు మరి ఆటోమేటిక్గా అన్ని ఇక్కడికి వస్తాయి. మొత్తం జీరో కంప్లీట్ చేసి ఇంకా 69 ఉంది చేస్తాం. నిన్ననే అయిపోయింది. ఆ డిఆర్ఎఫ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను మ్యామ్. వైఎస్ ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు ఇప్పుడు పెండింగ్ అయితే పెడతలేరు కదా, లేదు మ్యామ్, లేదు వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. మరి మాన్సూన్ టైంలో అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ అది వేరే ఎస్ మ్యామ్, ఎస్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది మ్యామ్, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఎక్స్కవేషన్స్ ఇచ్చాము, ప్రతి మాన్సూన్ మనం ఇస్తాము. సెలార్ ఎక్స్కవేషన్స్కి జిల్లాకి ప్రెజెన్సీ ఇలా డేటా వస్తుంది. ఎన్ని చోట్ల వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, ఎక్కడ జాగ్రత్త పడట్లేదు, వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాము ఇమేజెస్తో సహా. వేరే లక్ష్మణ్ ఏంటంటే కన్సాలిడేషన్ చేస్తారు మ్యామ్ రిపోర్ట్స్. అదేమో ట్విట్టర్ మ్యామ్, ట్విట్టర్ పైన ఇట్లా ఓన్లీ ట్విట్టర్ ఇష్యూస్. ఇది ఎక్స్క్లూజివ్ ట్విట్టర్. అంటే ఇన్స్టెంట్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 minute మనకి లొకేషన్స్ ఇస్తే ఫైన్ మ్యామ్, వెంటనే వెళ్ళిపోతుంది. లేకపోతే ఒకసారి ఏంటంటే వాళ్ళు లొకేషన్ పెట్టరు. సో మేము ఏంటంటే గూగుల్లో ఐడెంటిఫై చేసేసి కన్సర్న్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, జీవీపీస్, శానిటేషన్ది, గార్బేజ్ మేనేజ్మెంట్ పాయింట్స్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. శానిటేషన్ వాళ్ళ టీమ్స్ ఇప్పుడు ఉండాలా. గ్రీవెన్సెస్ ఏదైతే ఎక్కడి నుంచి రేజ్ అయ్యి అది ఫాలో అప్ చేసేసి త్వరగా లిఫ్ట్ అయ్యేటట్టు ఇమేజెస్తో సహా వెళ్ళిపోతుంది మ్యామ్. దాన్ని అలాగే క్లోజ్ రిజాల్వ్ అవుతుంది. మాట్లాడతాము వీళ్ళు మన దగ్గర ఇంజనీరింగ్ మ్యామ్. ఒకసారి తమ కూర్చుంటే మీకు 6 జూన్ దగ్గర నుంచి జోన్ వైజ్ ఒక్కొక్క జోన్ ఓపెన్ చేసి దాని జోన్ ఓపెన్ మేము ఏంటంటే మ్యామ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఇలా వెదర్ రిపోర్ట్ ఐఎండీతో మాకు ఐఎండీ రిపోర్ట్ పెడుతుంటాం. సో ఇదేంటంటే దిస్ ఇస్ 250 కిలోమీటర్స్ మ్యామ్ రేంజ్లో మనకి స్టేట్. అది మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం రేంజ్ ఎక్కడి నుంచి వస్తాయి, అయితే అలర్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నాం విజిగా నెక్స్ట్ ఇలా 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 వస్తుంది అని అడ్మిటెడ్. సో ఎటువైపు వస్తుంది, ఎస్ మ్యామ్, దిస్ ఇస్ జీహెచ్ఎంసీ. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళు ఒక జోన్ వాళ్ళ లొకేషన్స్ కూడా లాంగ్ లొకేషన్ ఓపెన్ చేసి ఒకసారి బిఫోర్ ఈ లొకేషన్స్తో సహా వస్తుంది ఏ టైంకి మనం ఉన్నాం. ఇది వాళ్ళ టీము, ఇది ఏం యాక్టివిటీ చేస్తున్నాం వాళ్ళు. సో ఇట్ ఈస్ అన్ డైరెక్ట్ లైవ్ డేటా మ్యామ్ ఏది. సో దీన్ని మేము అవి కూడా వచ్చేస్తాయి. అవి మేమేం చేస్తామంటే వాళ్ళు లాగిన్స్లో వెళ్తాయి, మేము ఇక్కడ ఫోన్లో మానిటర్ చేసేసుకుంటూ వాళ్ళకి అప్డేట్ చేస్తాము. క్లోజ్ అయ్యాక మాకు ఎస్ సిటిజన్కి మెసేజ్ వెళ్తుంది మ్యామ్. సో దిస్ ఏంటంటే మ్యామ్ అది దాంట్లో కొన్ని తక్కువ వస్తాయి, కానీ దీంట్లో ఏంటంటే యూ గెట్ మ్యాక్సిమం. ప్రతి జోన్లో ఆల్ ద 6 గ్రూప్స్లో ఎవ్రీ ఏఈ, ఎవ్రీ వర్క్ ఇన్స్పెక్టర్ దే కంపల్సరీ వాళ్ళు ఫీల్డ్ లో ఉండాలా. అంటే ఓన్లీ వర్షాకాలం కంపల్సరీ. అవును మ్యామ్, ఎస్ మ్యామ్, ఎవ్రీడే. అవును ఎవ్రీడే. ఇప్పుడు మన కంప్లీట్ మాన్సూన్ లో
వర్షం ఉన్నా లేకపోయినా లేకపోయినా post చేయాలి. వీ హ్యావ్ టు బి దేర్, అది ఉంది. సో ఇలా ఆల్ జోన్ కరెస్పాండెన్స్ కూడా చేస్తూ ఉంటాం మ్యామ్. ఈ వెదర్ రిపోర్ట్ కూడా పెడుతూ ఉంటాము. ఇది గంటకి మనకి ఐఎండి నుంచి వస్తుంది మ్యామ్. ఎవ్రీ అవర్ వీ గెట్ అప్డేట్. ఆ అప్డేట్ గ్రూప్స్లో పెడతాము. వాళ్ళు దీన్ని చూసుకుంటూ వాళ్ళు ఇంకా అలర్ట్ ఉంటారు. ఏ ఏరియాలో మేము వెళ్ళాలా, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా, ముందు టీమ్స్ ఎక్కడ పంపించాలా, అది మ్యామ్. సో తర్వాత ఇది కూడా మీరు డైలీ మాట్లాడాలి. ఎస్ మ్యామ్, మొత్తం ఎస్ daily ఎస్ పంపించాలి. ఎస్ ఎస్ గ్రూప్లో వెళ్ళిపోతుంది మ్యామ్. Only అన్ని DRF టెండర్స్ మన అందరూ GHMC అన్ని జోన్స్ లో టెండర్స్ కూడా పిలిచారు కదా. సో దే హ్యావ్ ఇప్పుడు టీమ్స్ ఎక్కువ పెట్టారు. మొన్న సార్ కూడా మీటింగ్ పెట్టారు. అదనంగా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా చెప్పండి అని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పుడున్న రిక్వైర్మెంట్ కి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అది మన బేసిక్ ఏంటంటే మనకి కంటిన్యూస్ రెయిన్ పడుతుంది 3 రోజుల నుంచి కాబట్టి. సో ఇన్ఫ్లోస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇంకా కాబట్టి days కూడా continue ఉంది కదా. అది